సినిమా దాదాపు 100 ఏళ్ల ప్రస్థానం. ఎందరో సినీ తారలు, మరెన్నో అజరామరాలు. కానీ గతం ఎంతో ఘనం అన్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహారం. సినిమా స్థాయి పెరిగిందని ఆనందపడాలో, సినిమాలను ఎవరు చూడట్లేదని బాధపడాలో తెలియని డైలమాలో పడిపోతున్నారు మేకర్స్. ఇక తాజాగా ఛాంబర్ ఫెడరేషన్ వివాదం మరింత ముదరడంతో అసలు తెలుగు సినిమా ఎటెళ్లిపోతుందో అంటూ డీలా పడుతున్నాడట సగటు సినీ నిర్మాత. టాలీవుడ్ అంటే ఎన్నో కల్ట్ క్లాసిక్స్, మరెన్నో సాలిడ్ హిట్స్, 100 కోట్ల వసూళ్లు, పాన్ ఇండియా హీరోలు. కానీ అది కాయిన్ కి 1 సైడ్ మాత్రమే. ఇంకో సైడ్ చూస్తే 10% కూడా లేని సక్సెస్ రేషియో. ప్రొడ్యూసర్స్ పై ఓటీటీల డామినేషన్. మొహమాటానికైనా థియేటర్ల వైపు చూడని ఆడియన్స్. దీంతో 100 కోట్లు కుమ్మరించిన ప్రొడ్యూసర్ గుండెని అరచేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక వీటన్నింటికి తోడు థియేటర్లని బంద్ చేస్తామంటూ మొన్న మధ్య ఎగ్జిబిటర్ల హుకుం. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు సినిమా చుట్టూ ఇప్పుడు మరో పంచాయతీ. ఛాంబర్స్ వర్సెస్ ఫెడరేషన్ అన్నట్టుగా సాగుతున్న వార్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎటు తీసుకెళ్తుందోనన్న సందేహాలు. దీంతో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్న టాలీవుడ్ దారి ఎటు అన్న ప్రశ్నే ఇప్పుడు అందరినీ తెలుస్తుంది. ఇప్పటికే థియేటర్స్ కి ఆడియన్స్ దూరం, ఇప్పుడు అదనపు వేతనాల భారం, ఓటీటీ, శాటిలైట్స్ అగమ్య గోచరం, పైరసీ పుండు మీద కారం, పేరుకే వినోద పరిశ్రమ, నిర్మాతల శ్రమ విషాదమే అంటూ ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో కుండబద్దలు కొట్టాడు నిర్మాత ఎస్కేఎన్. ఇక మాస్ సినిమాకి 100 కోట్ల వసూళ్లు అంటూ పోస్టర్ల మీద కనిపించే నెంబర్లలో అసలు నిజమెంతో ఈ మధ్య మేకర్సే బయట పెట్టారు కూడా. ఇక వసూళ్ల సంగతి ఇలా ఉంటే ఓటీటీలో కూడా పరిస్థితి ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదన్నది వాస్తవం. ఇలా ఇప్పటికే అగమ్య గోచరంగా ఉన్న ఇండస్ట్రీని ఇప్పుడు ఛాంబర్ ఫెడరేషన్ల పంచాయతీ గట్టిగా కుదిపేస్తుంది. పైపెచ్చు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ ఆక్యుపెన్సీలని ఆశించడం జరగని పని. ఏది ఏమైనా వర్షాలు తగ్గిపోయి ఛాంబర్ ఫెడరేషన్ల మధ్య ప్రాబ్లం సాల్వ్ అయితే మేకర్స్ ఊపిరి పీల్చుకుంటారు. అలా కాకుండా ఈ స్లంప్ ఇలాగే కొనసాగితే మాత్రం ప్రొడ్యూసర్ కి మిగిలేది ఏమీ లేదు, కళ్ళల్లో నీళ్లు తప్ప. For more videos like this, subscribe Big TV channel.